ధర్మస్థలకు వచ్చి కేవలం దేవాలయాన్ని దర్శించుకొని వెళ్ళిపోతుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. మనం ఈ వీడియోలో ఆ ముఖ్యమైన ప్రదేశాలను ఒకటొకటిగా చూసేద్దాం రండి. మనం చూడబోయే ఫస్ట్ ప్లేసు లలితోద్యాన గార్డెన్. సో ఇది టెంపుల్కి ఎదురుగా ఉన్న రోడ్లోనే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఈ లలితోద్యాన గార్డెన్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మనం లోపల వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు అయితే ఉండదు. ఇక్కడ పచ్చని చెట్లు, అందమైన మొక్కలు, వివిధ శిల్పాలు, విగ్రహాలు ప్రధాన ఆకర్షణంగా ఉంటాయి. ముఖ్యంగా శివుని విగ్రహం, రాధాకృష్ణ విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, గోడలను పచ్చని తీగలు ఆక్రమించి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ మనం చూడవలసిన అద్భుతమైన ప్లేస్ ఇంకొకటి ఉంది, అదే ఫిష్ అక్వేరియం. ఈ పార్కు లోపలే ఫిష్ అక్వేరియం అయితే ఉంటుంది. ఇందులో మనం రకరకాల చేపలను అయితే చూడవచ్చు. ఈ పార్కు మొత్తం చూసిన తర్వాత అక్వేరియం కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ట్యాంక్ లాగా కట్టి అందులో రకరకాల చేపలను అయితే వదిలారు. చూడండి, తెల్ల చేప, ఎర్ర చేప, రకరకాల చేపలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా ఎన్ని చేపలు అయితే ఉన్నాయో. నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా ముద్దొస్తున్నాయి నిజంగా. వీటి కోసమే సపరేట్గా ట్యాంక్ కట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లేకపోతే ఇలాంటి చేపలు అన్ని రకాల నీళ్ళలో అయితే బ్రతకవు. ఇక్కడ చూడండి చేప ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఉన్నవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఎలిగేటర్ ఫిష్ అంట. ఇక్కడ చూడండి శివుని విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. కొద్దిసేపు ప్రశాంతంగా గడపాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ప్లేస్. ఇక్కడ చూడండి పాతకాలం నాటి బావి అయితే ఉంది. ముందైతే వీటి ద్వారానే నీళ్ళైతే తీసుకునేవారు. సరస్వతీదేవి చదువు నేర్పుతున్నట్లుగా ఇద్దరు విద్యార్థులు అయితే చదువుతున్నారు చూడండి. ఇదే అండి ఫిష్ అక్వేరియం. ఇది పార్క్ మధ్యలో అయితే ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. చూడండి ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయో. చాలా బాగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఒకటొకటిగా చూసేద్దాం రండి. ఈ చేపలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎర్ర కలర్ వేసుకొని. నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఫ్లాష్ లైట్ మాత్రం ఆన్ చేయొద్దని చెప్పారు. లోపల మనం ఎక్కువ సౌండ్ అయితే చేయకూడదు, ఎందుకంటే చేపలకు ఇబ్బంది కలుగుతుందని. అలాగే గ్లాసును టచ్ చేయకూడదు. వీటిని చూసుకోవడం కోసమే ఇద్దరైతే ఉన్నారు. సో చూడండి ఎలిగేటర్ ఫిష్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చూడండి అన్ని చేపలు కలిసిమెలిసి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. పార్కు, అక్వేరియం చూసాం కదండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు రెండో ప్లేస్ అయిన కార్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది టెంపుల్ నుండి 800 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎలా వెళ్ళాలో తెలియకపోతే గూగుల్ మ్యాప్లో కార్ మ్యూజియం అని సెర్చ్ చేశారంటే రూట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ శరావతి బిల్డింగ్. అక్కడ నుండి మనం ఎడం వైపుకి వెళ్ళామంటే కార్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్తాం. కార్ మ్యూజియంకి ఆపోజిట్లోనే మనకు పాత ఏరోప్లేన్ అయితే ఒకటి కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇదే కార్ మ్యూజియం. ఇక్కడ మనం మన తాతల కాలం నాటి కార్లను అయితే చూడొచ్చు. అంటే చాలా పాత మోడల్స్ అన్నీ ఇక్కడైతే పెట్టుంటారు. మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ ప్రైస్ ఎంత అనుకున్నారు? కేవలం 10 రూపాయలే. ఇక్కడ ఉదయం 8:30 నుండి 1 గంట వరకు అయితే ఉంటుంది. తర్వాత బ్రేక్ అయితే ఉంటుందంట. తర్వాత 2 గంటల నుండి 7 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. రండి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ చూడండి ఎన్ని రకాల కార్ల మోడల్ అయితే ఉన్నాయో. సో ఇవన్నీ లోపలైతే పెట్టున్నారంట. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చిన వెంటనే బెంజ్ కార్ అయితే కనిపించింది. చూడ్డానికైతే అదిరిపోయింది. చూడండి ఈ మోడల్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న కార్ల కన్నా ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి రకరకాల ట్రక్కులు కూడా ఉన్నాయి. ఆ కాలం నాటి ట్రక్ చూడండి ఎలా ఉందో. ఈ కార్ చూడండి పడవలాగా ఉంది. పడవ కన్నా పెద్దగానే ఉంది.
ఇక్కడ చూడండి అమెరికా వాళ్ళ ఆర్మీ జీప్ అయితే పెట్టారు. లోపలికైతే వచ్చాము. ఇక్కడ చూడండి పాతకాలం నాటి ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు అయితే ఉన్నాయి. ఆ కాలం చక్రాలు, వస్తువులన్నింటినీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి విషయం. ఇలాంటివన్నీ అసలు కనిపించడమే కరువైపోయాయి. ఈ కార్లు చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో ఈ కార్ మ్యూజియం నడిపిస్తున్న వాళ్ళే మైసూర్లో కూడా ఇలాంటిదే కార్ మ్యూజియం అయితే ఒకటి పెట్టారు. అది పయనా కార్స్ అని. ఈ కార్ చూడండి RRRలో రౌడీ వేసుకుపోతాడు కదా కారు, సేమ్ అలాగే ఉంది. ఈ ఒకటే కాదు, ఈ లైన్ మొత్తం చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కార్స్. నిజంగా ఈ మోడల్ని ఇప్పుడు వదిలినా కూడా అందరూ కళ్ళు కద్దుకొని మరి తీసుకుంటారు, అంత బాగున్నాయి ఈ కార్లు. ఇప్పుడైతే అన్నీ రొటీన్ అయిపోయాయి, కానీ ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇక్కడ కార్స్ మాత్రమే కాదు, బైక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆ కాలం నాటి బైకులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ కార్ చూడండి అదిరిపోయింది. ఈ కార్ చూడండి ఎంత పెద్దగా ఉందో, వామ్మో. ఇక్కడ ఒక కారు చూడండి, బుల్లి కారు. కార్స్ నిజంగా ఆ కాలంలో ఎలా డిజైన్ చేశారేమో కానీ చాలా నీట్గా క్లీన్గా అయితే ఒక షేప్ లాగా డిజైన్ చేశారు. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే రొటీన్ కార్స్ అయిపోయినాయి, కానీ అప్పుడు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇక్కడ చూడండి అన్ని కార్లకు రాజులాగా ఉంది. ఇది నిజంగా రాజులు యూజ్ చేసిన కార్ లాగానే అనిపిస్తుంది నాకు. మీ ఫ్యామిలీతో కన్నా వచ్చారంటే, ఒకవేళ చిన్నపిల్లలతో వచ్చారంటే వారికైతే నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. సో రండి ఇంకా మనం 3వ ప్లేస్కి అయితే వెళ్దాము. అదే అన్నప్ప స్వామి టెంపుల్. ఇది ధర్మస్థల బస్ స్టాండ్కి అయితే దగ్గరలో ఉంటుంది. చూశారు కదండి, ఇదే అన్నప్ప స్వామి టెంపుల్. ఇక్కడ దేవాలయం కొండ మీద అయితే ఉంటుంది. సో మనం కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. సో రండి వెళ్దాం. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ పైకి ఆడవాళ్ళని అయితే అనుమతించరు, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే పైకి వెళ్ళి టెంపుల్ని అయితే చూడవచ్చు. ఈ ఆలయం ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకా మన చెప్పులన్నీ కిందే వదిలేసి పైకి అయితే రావాల్సి ఉంటుంది. సో రండి వెళ్ళి పైన అయితే స్వామిని దర్శించుకుందాం. పైకి వచ్చిన తర్వాత దేవాలయాన్ని అయితే వీడియో తీయకూడదని చెప్పారు. సో నేను అందుకే వీడియో కానీ ఫోటో కానీ తీయలేదు. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. సో రండి ఇక మనం 4వ ప్లేస్కి అయితే వెళ్దాం. మనం ఇప్పుడు వెళ్తున్నది శ్రీ భగవాన్ బాహుబలి ఏకశిల విగ్రహం దగ్గరకు. ఇది మెయిన్ రోడ్డుకి సమీపంలో టెంపుల్ దగ్గర నుండి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మనం కొండ మీదకైతే ఎక్కాలి. సో దాదాపు 300 మెట్లు అయితే ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ రాశారు రత్నగిరి బాహుబలి విహార్ అని. సో ఇంకా టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఓపెన్లో అయితే ఉంటుందంట. సో మనం ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ బాహుబలి విగ్రహాన్ని ఒకే గ్రానైట్ బండ మీద అయితే చెక్కారట. సో శిల్పాన్ని తయారు చేయడానికి ఒకటే రాయినైతే యూజ్ చేశారు. అలాగే ఇది 39 అడుగుల ఎత్తు, అలాగే 175 టన్నుల బరువు అయితే ఉందంట. ఒక 15 నిమిషాలు నడిచిన తర్వాత నేను పైకి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్. సో రండి వెళ్ళి చూసేద్దాం బాహుబలి విగ్రహాన్ని అయితే. చూడండి దూరంగా కనిపిస్తున్న పెద్ద విగ్రహమే బాహుబలి విగ్రహం. బాహుబలి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు ధర్మస్థల వచ్చినప్పుడు ఈ 4 ప్రదేశాలను ఖచ్చితంగా చూడండి. నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. కొండ మీదకు రావడం కోసం రోడ్డు మార్గం కూడా అందుబాటులో ఉంది. సో స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు రోడ్డు ద్వారా కూడా పైకి రావచ్చు.